హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది కూడా లవ్ బోషన్ పెంచే వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎక్కువ కామెంట్స్ కానీ లేదంటే ఎక్కువ నాకు వాట్సాప్ మెసేజ్ కానీ ఎక్కువ చేస్తున్నారండి. అంటే మేము ఒక 1 పేర్ కానీ 2 పేర్ కానీ తెచ్చుకున్నాం భయ్యా, బట్ ఏంటంటే మా దగ్గర ఎక్స్ పెట్టట్లేదు. కానీ దీని బీడింగ్కి సంబంధించి నేను ఫుడ్స్ ఏమి ఉన్నాయా అంటే చాలామంది దగ్గర ఎక్స్ పెడుతున్నాయి, పిల్లలు పెడుతున్నాయి భయ్యా, బట్ ఏంటంటే మా దగ్గర ఎందుకు పెట్టట్లేదు, మేము కూడా కరెక్ట్గా ఫుడ్లు అన్నీ ఇస్తున్నాం కానీ పిల్లలు అయితే ఎక్స్ అయితే పెట్టట్లేదు, పిల్లలు అయితే మా దగ్గర చేయట్లేదు. కానీ దీనికి సపరేట్ ఫుడ్స్ ఏమంటే చెప్పండి భయ్యా అన్నారు. అందువల్ల నుంచి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. వీడియోకి వెళ్ళిందంటే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ వీడియోస్ మీరు చూసిన తర్వాత కూడా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్, మనం లవ్ బర్డ్స్ని తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే లవ్ బర్డ్స్ని మనం బీడింగ్ పేరు తెచ్చుకున్నాం కదండి, 1 పేర్ కానీ 2 పేర్ కానీ తెచ్చుకున్నాం కానీ వాటితో పాటు వాళ్ళకి అనేది ఏంటంటే కాల్షియం శుద్ధలు అయితే అమ్ముతారండి. నెక్స్ట్ అంటే కట్ల బోన్ అమ్ముతారు. మీకు అనేది ఇప్పుడు కట్ల బోన్ ఫోటో అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. డిస్ప్లే మీద అనేది ఫోటో అనేది చూస్తున్నారు కదండి. ఈ కట్ల బోన్ అనేది మీరు అనేది కంపల్సరీ కూడా మీరు బీడింగ్ చేయాలనుకుంటే మీరు అనేది కేజీలో అనేది బోర్డ్స్తో పాటు ఇది కూడా పెట్టాలండి. ఇది కొనుక్కోండి, లేదా పోయి ఆ షాప్లో అనేది కట్ల బోన్ అనేది లేదంట అంటే మీరు అనేది ఈసారి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇంకోటి కూడా అడగాలి. ఈ కట్ల బోన్ లేనప్పుడు ఏంటంటే కాల్షియం శుద్ధలు అయితే అమ్ముతారు. మీకు అది కూడా మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి అనేది. ఇది కూడా చూడండి. ఇదేంటంటే కాల్షియం శుద్ధుల్లో అనేది మనకు అనేది సేమ్ కట్ల బోన్లో ఎటువంటి ప్రోటీన్ ఉందో ఇందులో అటువంటి ప్రోటీన్ అనేది ఇట్లా దొరుకుతుందండి. ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ దొరకదు ఏంటంటే ఇవి అనేది ఏంటంటే కాల్షియం అనేది ఎక్కువ ఇట్లా అందరూ ఏంటంటే బీడింగ్ అయ్యి చక్కగా ఎగ్స్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయండి. ఫస్ట్ అనేది మనం ఒక పేరుని తీసుకున్నప్పుడు ఫస్ట్ వాటితో పాటు అనేది తీసుకోవాలి. నేను చెప్పేది మీరు బీడింగ్ పేరు అనేది తెచ్చుకొని మీరు బీట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు తీసుకోవాలి. లేదా భయ మేము జస్ట్ టైం పాస్ పెంచుకుంటాం అంటే మాత్రం లవ్ బర్డ్స్ అనేది మనం కొన్ని తెచ్చుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ బీట్ చేయాలంటే మాత్రం ఎన్నో తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు అనేది వీటిని తీసుకొచ్చినట్టు చాలామంది చెప్తుంటారు కొత్తిమీర అనేది కంటిన్యూగా పెట్టేయండి, ఇట్లా హీట్లు జనరేట్ అయ్యేటంటే మీరు తొందరగా బీడింగ్ అయిపోతాయని చెప్తారు. ఆ పని అయితే చేయకండి. ఇప్పుడు ఏదైనా సమ్మర్ సీజన్ అంటే ఎండాకాలం కాబట్టి వీటికి అనేది ఏడనేది ఎక్కువైపోయింది అనుకోండి, బర్డ్స్ అనేది ఏంటంటే డల్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే కొత్తిమీర పెట్టండి. ఇప్పుడు నేను చెప్పినట్టు పెట్టండి. కొత్తిమీర అనేది వీక్లీ అనేది 3 డేస్కి ఒకసారి పెట్టండి. అంటే ఈ రోజు పెట్టారనుకోండి ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 రోజులు అయితే పెట్టుకోండి కొత్తిమీర అనేది. ఈ కొత్తిమీర అనేది చాలా ఇష్టంగా తింటాయి కాబట్టి మీకు అనేది ఈజీగా అనేది బీడింగ్ అయితే చేస్తాయి. కానీ డైలీ అయితే పెట్టద్దు, ఎందుకంటే డైలీ పెడితే వీటికి అనేది హీట్ ఎక్కువ అయిపోయింటే మోషన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ప్రాబ్లం అనేది. మోషన్స్ డల్ అయిపోయి నెక్స్ట్ అంటే అలా చిక్ అయిపోయి పక్కలో మూలలు కూర్చొని రెక్కల్లో అనేది బుర్రెట్టుకొని అలా చనిపోవడం జరుగుతుంది మీరు డైలీ వేస్తే కొత్తిమీర అనేది. కానీ మీరు మాత్రం వీక్లీలో ఏంటంటే 2 టైమ్స్ అయితే వేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఉట్టు కొత్తిమీర ఒకటి వేస్తే అయిపోద్దా బీడింగ్ అంటే కాదండి, ఇంకోటి కూడా మనం వేసుకోవాలి. వీటికి అనేది మీరు అనేది 3 డేస్కి ఒకసారి వేసుకోండి కదా. ఈ మధ్య గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే మీకు అనేది ఇంకో ఫుడ్ ఐటమ్ కూడా మీకు చూపిస్తాను, మీకు అనేది డిస్ప్లే చేస్తాను చూస్తున్నారు కదండి. ఇది అనేది అంటే తోటకూర అండి. ఈ తోటకూర వేసినా సరే ఈ బీడింగ్ అయితే చాలామంది ఏంటంటే ఈ ఫుడ్స్ గురించి చెప్పరండి, కానీ వాళ్ళైతే ఓరుతారు కానీ మనకైతే చెప్పరు. కానీ మీకు అనేది వివరంగా చెప్తున్నాను వీడియో అనేది. ఇంకా మన ఛానల్ కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంకా వీడియోకి లైక్ చేయండి. ఈ తోటకూర ఏంటంటే డైరెక్టర్ మీరు కాళ్ళతో అయితే వేసేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదండి. తోటకూర మాత్రం కట్ చేసే వేయాలా అంటే ఏం అవసరం లేదు. ఈ తోటకూర అనేది కార్లో తింటాయి, ఆకులు కూడా తింటాయండి లవ్ బర్డ్స్ అనేవి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్స్ అండి. ఎగ్స్ అంటే మీరు అనేది మనం తింటాం కదండి ఎగ్స్ అనేది. ఆ ఎగ్స్ ఏంటంటే మీరు అనేది వైట్ కలర్ అనేది మీరు ఎగ్స్ అనేది తీసుకొని వీటికి అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక చిన్న బౌల్ని పెడితే అవి కూడా తింటాయండి. కొన్ని లవ్ బర్డ్స్ అనేది తినవు, కొన్ని లవ్ బర్డ్స్ అనేది ఇష్టంగా తింటాయండి. ఇష్టంగా తింటే మరి పెట్టండి. అది కూడా ఏంటంటే 3 డేస్కి వస్తారు కానీ లేదు 2 డేస్కి వస్తారు పెట్టండి. డైలీ అయితే పెట్టద్దండి. నేను చెప్పే ఐటమ్స్ అన్నీ కూడా మీరు డైలీ అయితే పెట్టకూడదండి. డైలీ పెట్టకుండా గ్యాప్ ఇచ్చండి. ఈ రోజు ఇది పెట్టారు అనుకోండి నెక్స్ట్ ఇంకోటి పెట్టండి. అలా తప్ప మీరు అనేది డైలీ మాత్రం ఎగ్ తింటారు కదండి, డైలీ ఎగ్ అనేది ఇవ్వకండి. వీటికి అనేది ప్రోటీన్ ఎక్కువైపోయిన ప్రాబ్లమే, ప్రోటీన్ తక్కువైపోయిన ప్రాబ్లమే. అందువల్ల వీక్లో 2 టైమ్స్ ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు, లేదంటే 3 టైమ్స్ ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు. మీరు అనేది ఈ ఎగ్ అనేది మెయిన్గా ఎన్ని మీరు చేస్తున్నాం భయ్యా మాకు ఎటువంటి రిజల్ట్స్ లేదంటే మాత్రాన ఈ సమ్మర్ సీజన్ కదండి కొన్నిసార్లు అంటే బజ్జీస్ అనేవి ఏంటంటే ఏం చేస్తాయంటే ఈ లవ్ బర్డ్స్ అనేవి బీడింగ్ అయితే ఎక్కువ చేయవండి. వాళ్ళు తెలిసిపోద్ది ఈ సమ్మర్ సీజన్లో ఒకవేళ మన కొండలో కూర్చొని హీట్ ఎక్కువ అయిపోతుంది జనరేట్ అవుద్ది అని చెప్పేసి ఫీమేల్స్ అనేవి ఏంటంటే సీజన్ తగ్గ అనేది ఎగ్స్ అనేది పెడుతూ ఉంటాయండి. మీరు ఏంటంటే ఇది ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఇంకా బీడింగ్ అవ్వదని కొన్ని బజ్జీస్కి అనేది ఏంటంటే మైండ్ మెచ్చర్ అనేది ఐబ్లో ఉన్నది ఏంటంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఈ సీజన్లో మనం ఎగ్స్ పెట్టినా సరే అవి హ్యాచ్ చేయలేవని చెప్పేసి కొండలో ఎక్కువసేపు ఉండలేవని చెప్పేసి ఎగ్స్ అయితే పెట్టవండి. లేదు భయ్యా మాది అనేది చల్లని ప్లేస్లో ఉంది, ఇంట్లోనే ఉంటుంది, పేరు ఉంది, మా దగ్గర లోన ఉంది భయ్యా, కానీ మీరు చెప్పినవన్నీ చేస్తున్నాం కానీ ఇంకా ఎగ్స్ పెట్టట్లేదు, కానీ నెక్స్ట్ బీడింగ్ కూడా అవ్వట్లేదు అంటే మాత్రం వీళ్ళకి ట్యాబ్లెట్ అయితే ఉంటాయి. కానీ ట్యాబ్లెట్లు నెక్స్ట్ ఏంటంటే ఏమంటారు లిక్విడ్స్ కానీ ఇవన్నీ కూడా నేను చెప్పను, ఎందుకంటే యూట్యూబ్లో అనేది. ఎందుకంటే అవి వాడిన తర్వాత ఇప్పుడు మీకు ఈరోజు బీడింగ్ అయిపోయినా ఒక 1 మంత్ 2 మంత్ పోయిన తర్వాత ఆ బజ్జీకి అనేది కంపల్సరీ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడినా టానిక్స్ వాడినా ఇట్లా బాగా హార్మోన్స్ అన్నీ కూడా చిన్న ఉంటాయి, ఈ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంటాయి. అంటే ఆ నిమిషానికి మనకి ఎగ్స్ పెట్టాలని
మనం అట్లా హెల్త్ ప్రొవైడ్ చేయడం తప్ప ఇంకేం ఉండదండి. కానీ ఈ 3 కూడా మీరు చెప్తున్నా కదా, మీ కొత్తిమీర కానీ, కట్టెల బోన్ కానీ, లేదంటే క్యాల్షియం శుద్ధ కానీ, మీరు ఇంకోటి ఏంటంటే పాలకూర కానీ, పాలకూర కూడా పెట్టుకోవచ్చు. పాలకూర పెట్టుకునేది చక్కగా బ్లీడింగ్ అయితే అవుతాయి. ఇవన్నీ న్యాచురల్ ఫుడ్లు కాబట్టి ఈ మనం పెట్టుకున్న సరే బజ్జీకి అనేది హానికరం అయితే చేయవు. డైలీ పెడితే హానికరం చేస్తాయి, కానీ మీరు వీక్లీలో 1 టైం కానీ, లేదా 2 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ పెట్టుకుంటే ఎటువంటి హాని చేయవు. కాబట్టి ఈ వాడుకుందాం, డెఫినెట్గా ఈ వాడితే రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్ లేకపోతే నేను చెప్పను కదండి, ఎందుకంటే నా దగ్గర ఏ వాడుతాను, అందువల్ల మీకు అనేది చెప్తున్నాను. డెఫినెట్గా సమ్మర్ సీజన్ అనేది కంపల్సరీ కూడా కొన్ని బర్డ్స్ అనేది బ్రీడింగ్ అయితే ఆపేస్తాయి. వాటి గురించి మీరు వరి అవ్వద్దు. బట్ మీ కూలింగ్ ప్లేస్లో ఉన్నా సరే బ్రీడింగ్ అవ్వట్లేదంటే ఒకసారి నేను చెప్పే ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి మీరు పెడుతూ ఉండండి. ఒక 1 మంత్ పెట్టండి. 1 మంత్ పెట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మొత్తం అర్థం చదివితే మాత్రం కంపల్సరీ కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే వీడియోకి అయితే యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి, లైక్లు అయితే తక్కువ వస్తున్నాయి. డెఫినెట్గా అనేది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది కామెంట్లు అయితే పెడుతున్నారు, బట్ ఏంటంటే వీడియోస్ అనేది రావడం కొంచెం లేట్ అవుతుంది. బట్ ఏంటంటే ఒక వీడియో చేయాలి కదండి, అందువల్ల. బట్ ఏంటంటే మీ కామెంట్కి వీడియో కంపల్సరీ నేను చేస్తానండి. ఎలాగంటే మళ్ళీ రిక్వెస్ట్ అంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలా మన ఛానల్ వీడియోస్గా మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.